బావగారు కూడా అలా నవ్వుతూ తినడం అయిపోయింది. చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ, త్వరలో ఒంటికి ఒక మహాలక్ష్మి వస్తే బాగుంటుంది, మరి పైగా నీలాగే ఉండాలి అని అంటూ నవ్వుతూ లేచి వెళ్ళారు. నేను నవ్వుకుంటూ తిందాం అనేలోపు బావగారు చెయ్యి కడుక్కుని వస్తున్నారు. ఈలోపు గంగ బయట నుంచి వచ్చి, అయ్యగారు మీకోసం రాజాగారు వచ్చారండి అని చెప్పింది. రాజాగారు అంటే మా ఊరి పెద్ద మనిషి ఒకడు. బావగారు గంగతో, సరే నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని హాల్లో కూర్చోమని చెప్పు అని చెప్పి ఆయన గదిలోకి వెళ్ళారు. నేను గంగ వచ్చిన తర్వాత వాళ్ళకి టీ ఆవి చూడు గంగతో అని చెప్పాను. అది వంట గదిలోకి వెళ్ళింది. నేను భోజనం చేసి మేడపైకి వెళ్దాం అనేమో బావగారి మాటలు పెద్దగా వినిపించాయి. ఏదో తగు అనుకున్నాను. సరే మేడ మీదకి వెళ్ళి ఏం చేస్తాం అని హాల్లో పక్క రూమ్ లో కూర్చున్నాను. బావగారు రాజా మీద కేకలు వేస్తున్నారు, ఆయనని తిడుతున్నారు. నాకు కొంచెం సేపు అయిన తర్వాత అర్థమైంది, అది అన్నతమ్ముల మధ్య భూమి తగు అని. రాజా ఇంతకి ముందు తమ్ముడు తరపున ఉంది భూమి, తమ్ముడికి వచ్చేలాగా చేస్తాడు అని అన్నయ్య బావగారి దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పాడు అని బావగారు వాళ్ళ అన్న తమ్ముళ్ళని రాజాని పిలిచి తిడుతున్నాడు అని నాకు అర్థమైంది. బావగారు తమ్ముడినే కాదు రాజాని కూడా తిట్టినా ఏమీ మాట్లాడలేదు. రాజా బావగారు తన తమ్ముళ్ళకి సమాన న్యాయం చేసి రాజాను బాగా తిట్టి పంపించేశారు. నాకు అప్పుడు అర్థమైంది బావగారు మాట అంటే ఊరిలో ఎలా ఉంటుందో అని. రాజా కూడా ఊరిలో పెద్ద మనిషే. ఆయన బావగారు అని అంటున్నా ఏమీ అనకుండా ఉండిపోయాడు. సరే అని నేను ఇంకా మేడ మీద మా గదిలోకి వెళ్ళిపోయాను. వెళ్ళి పడుకుని చూస్తున్నాను. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగినది అంతా గుర్తుకు చేసుకున్నాను. బావగారికి నిజంగా నా మీద ఏదో ఫీలింగ్ ఉంది అని మాత్రం అర్థమయ్యింది. కానీ అది మంచిగానా చెడుగానా అని ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా బావగారు అలా మాట్లాడడం నాకే ఎంతో తెలియని కొత్త ఫీలింగ్ వచ్చింది. కానీ బావగారు నాతో అలా మాట్లాడేప్పటికీ నాకు ఏదోలా ఉంది. సరే ఏమి జరుగుతుందో చూద్దాం అనుకుని నిద్రలోకి జారుకున్నాను. ఆ రోజు నైట్ అందరి భోజనాలు అయిన తర్వాత నేను అన్ని సర్దుతూ ఉండగా గంగ చాలా హడావిడిగా ఉంది. నాకు దాని హడావిడి ఎంతో అర్థమయ్యింది. ఆ రోజు కంటే త్వరగా వెళ్ళిపోవడానికి తయారయ్యింది. అది తొందరగా పనులు ముగించుకుని వెళ్తాను అమ్మా అని చెప్పింది. నేను ఇది ఏమి చెప్తుంది అని అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నాను. అది పనులు అయిపోయినాయి అమ్మగా, పైగా ఇంట్లో నా కూతురు ఒక్కతే ఉంది అమ్మ అంది. నేను మరి నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడే అని అడిగాను. వాడి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే పడుకుండి పోయాడమ్మా అంది. నేను దాని బాధ అర్థం చేసుకుని సరే వెళ్ళు అయితే అని చెప్పి ఉదయం త్వరగా వచ్చాయని చెప్పి పంపాను. అది సరే అమ్మ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను ఇంకా 10 నిమిషాల్లో మేడ మీదకి వెళ్ళాను పడుకోవడానికి. అప్పటికి మా శ్రీవారు గురక పెట్టి పడుకున్నారు. నేను వెళ్ళి పక్కన పడుకున్నాను. ఇంత నాకు గంగ గుర్తొచ్చింది. అది వాసుగాడు అప్పుడే షో మొదలు పెట్టేసి ఉంటారు అనుకున్నాను. టైం చూస్తే 9 అయ్యింది. వెళ్ళి చూద్దామని మనసు లాగింది. కానీ చీకటిలో ఎందుకులే అనుకుని మా వారి వైపు తిరిగాను. ఆయన మంచి నిద్రలో ఉన్నారు. నాకు ఇంకా మనసు తప్పక నిద్ర రాక బ్యాటరీ లైట్ తీసుకుని వెళ్ళాను. కానీ చాలా చీకటిగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటి ముందు లైట్ వెలుగుతుంది, కానీ వెనక వైపు చీకటిగా ఉంది. నేను వాళ్ళు ఉన్న గదిలో దగ్గరికి వెళ్ళి చూశాను. లోపల లైట్ వెలుగుతుంది. నేను అనుకున్నదే జరుగుతుంది. వీళ్ళు అప్పుడే షో మొదలు పెట్టేశారు. నాకు రంధ్రంలోంచి సరిగ్గా కనిపించడం లేదు, కానీ ఓ మాదిరిగా కనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరు కింద పడుకున్నారు. వాళ్ళ కూతురు మంచం పైన పడుకుంది. కొడుకు నిజంగానే లేడు. వాడు దాని యథా సొగసులను ముద్దాడుతూ అలా కిందకు వెళ్ళాడు. నేను వాడు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు. త్వరగా అర్థమైనచ్చి అనుకున్నాను. వాడు దాన్ని ఎక్కడెక్కడో తుడుముతూ తనకు స్వర్గ సుఖాలు అందిస్తున్నాడు. అది ఏమో మూలుగుతుంది, ఏదేదో మాట్లాడుతుంది. 2 చేతులతో వాడిని గట్టిగా నొక్కి కుంటుంది. నేను వాడు ఏంటి ఎలా చేస్తున్నాడు బాబోయ్ అనుకున్నాను. కానీ నాకు తర్వాత అర్థమైంది అది ఎంత సుఖం అనుభవిస్తుందో అని. ఇంకా దాని మూలుగులకి మాటలకి పక్కన మంచం పైన పడుకున్న వాళ్ళ కూతురు లేచిపోయి నిద్రమత్తులు. దానికి ఏమీ అర్థం కాలేదు. ఏమో లేచి కూర్చుంది, చూస్తుంది. 5వ భాగం ఎపిసోడ్కి వేచి చూడండి.